స్టార్టింగ్ లో పట్టుకున్న చేప అయితే చూసారా. సో ఈ రోజు అయితే మనం నైట్ వేట పూర్తయ్యి మధ్య వేళలో మేము లంగర్ అయితే పైకైతే లేస్తున్నాం. లంగర్ లాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి, ఎందుకంటే ఇదే మనకు రిస్క్ అయిన పనులు. సో ఎందుకంటే ఏమాత్రం ఆసడ్డైనా సరే ఇంచీలోకి వెళ్ళిపోతే చేయిలో కాలు ఇరిగిపోవడమే కంపల్సరీగా. ఇంతకు ముందు కూడా మా బోట్ల కలర్స్కి ఏలైతే కట్ అయిపోయి జరిగాయి. సో అదే కాకుండా ఈ రోజు అయితే ఈ నైట్ వేట సగం వేటలోనైతే నేను పట్టుకునేది ఎప్పల చేపని అంటారు. ఇది 3-4 కేజీలు అయితే ఉంటది. ఇంకా మిగతా చేపలకైతే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా, ఒక 100-150 కేజీల పైగా అయితే చేపలు అయితే లాగే. ఏంటి నేను ఇంత సులభంగా వెయిట్ చెప్పేస్తున్నాను అనుకుంటున్నారు కదా. సముద్రంలో వేట చేసేటప్పుడు మాకు డైవర్లు అనే వాళ్ళకి మాకు ఈ ఫీలింగ్ అంటే అర్థమైపోతుంది. అవి చేపలు బట్టి అవి ఎంత వెయిట్ వస్తుంది, ఈ రోజు వేట అవుతుందా లేదా, అంటే సరిపోద్దా లేదనేసి ఆయిల్ కాయలు బట్టి అయితే మేము అంచనా అయితే వేసుకుంటాం. సో అదే కాకుండా నేనైతే కలిమి చేప అయితే పట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా. స్టార్టింగ్ లో చూపించానే కలిమి చేప, ఇదే ఒక 6-7 కేజీలు అయితే ఉంటది. ఇదే కలిమి చేప, దీనికంటే పెద్దవి కూడా ఉంటాయి. మాకైతే పెద్దదైతే లాగలేదు. సో మాకు రేట్ అయిన చేపలు అయితే తక్కువగా లాగే, రేటు తక్కువ చేపలు అయితే కొంచెం ఎక్కువగా లాగే. సో నేను ఇలాంటిది ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో